ఆ ఆడియో విందాం. సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. మనం కూడా ఒకసారి దానికి సంబంధించి వినిపించే ప్రయత్నం చేస్తాం. గెట్ బ్యాక్ టు మధు. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి. ఆ చివరి నిమిషాలు 37 సెకండ్స్ నుంచి మేడే అనే పదం తర్వాత ఓ మై గాడ్ వీఆర్ ఫాలింగ్ అంటూ మాట్లాడే ఆ మాటల్ని మళ్ళీ వినండి. Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. Let me say last known position. I have no idea, mayday, I'm going crash! I think 15, let me say altitude. Rolling! I'm rolling! Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. Let me say last known position. I have no idea, mayday, I'm going crash! I think 15, let me say altitude. Rolling! I'm rolling! Oh my God! Help! విన్నారు కదా, ఇట్స్ ఎ మేడే, వీఆర్ ఫాలోయింగ్, ఓ మై గాడ్ ఈ పదాలు వినబడుతున్నాయి, ఈ ఆర్తనాదాలు వినబడుతున్నాయి. ఈ మెసేజ్ని ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్స్కి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్స్కి ఆ సమాచారం వినిపించింది. కానీ తిరిగి ఇటువైపు నుంచి ఏం జరిగిందో సమస్యను తెలుసుకోవడం కోసం కాల్ చేస్తే నో రెస్పాన్స్. అంతలోనే క్షణాల్లోనే ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన కుప్ప కూలిపోయింది. ఇప్పటివరకు మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 274 మంది ఈ ఘటనలో దుర్మరణ పాలయ్యారు, అగ్నికి ఆహుతైపోయారు, కాలి బూడిదైపోయారు. ఆ ఏరోప్లేన్ కూడా దాదాపుగా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సో ఇంతటి దుర్ఘటన ఇప్పటివరకు ఎప్పుడు కూడా భారతదేశం చవి చూడలేదు. ఇటువంటి ఒక ఘటన జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు, అనుకోలేదు, కల్లో కూడా ఎవరు అనుకోరు కూడా. ఇటువంటి ఘటన జరగకూడదు కూడా ఇంకోసారి. సో నిజంగా చాలా దుశ్చర్య. మరి దీని వెనుక ఏం జరిగింది, టెక్నికల్ సమస్య ఏదైనా ఉందా? డెఫినెట్గా దేర్ విల్ బి ఏ టెక్నికల్ ఇష్యూ. సో మరి ఆ టెక్నికల్ ఇష్యూ బయటపడిన తర్వాత ఇటువంటి చర్యలు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఏ ఒక్కరు ఒక అసమర్థం వల్ల, డీప్ అనాలిసిస్ లేకపోవడం వల్ల, డీప్గా ఇన్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. రకరకాల కారణాలు నిలబడుతున్నాయి. థ్రస్ట్ ఓపెన్ అవ్వలేదు, థ్రస్ట్ ఫెయిల్యూర్ జరిగింది, ఇంజిన్స్ 2 కూడా ఒకసారిగా ఆగిపోయాయి, ఏటీఎఫ్ ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ కూడా కొంత కంటామినేట్ అయింది. ఇలా రకరకాలుగా వినబడుతున్నాయి. మరి దీనికి సంబంధించి టెక్నికల్ సమస్యను వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ బ్లాక్ బాక్స్ దొరికింది. నిన్న శుక్రవారం రోజున 5:30 సమయానికే బ్లాక్ బాక్స్ దొరికింది. దానిపైన డీకోడింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు, ఇంకా ఈ సమయం పట్టొచ్చు, సుమారుగా 3 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కూలంకషంగా చర్చిస్తామంటున్నారు. డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్, ఏఏఐబి, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి. అటు ఆర్గనైజేషనల్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, మరోవైపుగా హోంశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఈ చర్చ కొనసాగిస్తున్నారు. చూడండి, విమాన ప్రమాదానికి ముందు విమానంలో పరిస్థితి ఏంటి? అయితే ఢిల్లీ నుంచి ప్రారంభమైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళవలసి ఉంది. అయితే ఢిల్లీలోనే కొంత సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. సో ప్రమాదానికి ముందు సాంకేతిక సమస్యని ఒక ప్రయాణికుడు గుర్తించి అటు ఎయిర్ హోస్టెస్కి, క్రూ సిబ్బందికి తెలియజేసే ప్రయత్నం చేస్తే వెంటనే దాన్ని రికరెక్ట్ చేశారన్నట్టుగా తెలుస్తోంది. సో చూడండి, అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. సమస్య ఏంటి అంటే కనుక, సాంకేతిక సమస్య ఏంటి అని అక్కడ అనుమానం రావచ్చు. అక్కడ సిస్టమ్స్ అంటే ఆ ప్రతి సీట్ వెనుకున్నటువంటి ఆ సిస్టమ్స్ ఏవి కూడా రెస్పాండ్ అవ్వకపోవడమే సాంకేతిక లోపం. మీరు అనుకోవచ్చు అంత చిన్న సమస్యకి ఏరోప్లేన్ మొత్తానికి దారితీస్తున్నాడు. ఎస్, అఫ్ కోర్స్, ప్రతి దానికి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సమస్యని గుర్తించి వెంటనే అటు ఆ సాంకేతిక సమస్యని క్రూ మెంబర్స్కి సమాచారం అందించే ప్రయత్నం చేసి దాన్ని రెక్టిఫై చేశామని చెప్పారు. అంతలోనే అహ్మదాబాద్కు వచ్చింది. అహ్మదాబాద్లో అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ప్రారంభించేటువంటి సమయంలో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఒకసారి ఆ ముందుగా ఢిల్లీలోనే ఆ ప్రమాదానికి ముందు విమానయానికి సంబంధించి కొంత సాంకేతిక సమస్య అంటూ కూడా వచ్చినటువంటి ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి మళ్ళీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working.
See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote. అది చూసారు కదా, ఎయిర్ ఇండియా విమానం అంటే ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియో. ద ఫ్లైట్ ఈజ్ అబౌట్ టు టేక్ ఆఫ్. అది మరి కాసేపట్లో టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉంది, రన్వే పైన సిద్ధంగా ఉంది. మేమంతా బోర్డింగ్ అయ్యాం, సీట్లో కూర్చున్నాం, కానీ ఏసీలు పనిచేయడం లేదు, లైట్లు పనిచేయడం లేదు, సిస్టమ్స్ టీవీ స్క్రీన్స్ పనిచేయడం లేదు. మేము క్రూ మెంబర్స్కి కాల్ చేయాలంటే కూడా బటన్స్ కూడా పనిచేయడం లేదంటూ ఆ వీడియో రికార్డ్ చేశారు. చూడండి, అంటే సమస్య ముందుగానే ఉంది. ఇక్కడ సమస్య ముందుగానే గుర్తించారు. ఇక్కడ ప్రతి దానితో కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఆ సమస్యని పరిష్కరించకపోగా మళ్ళీ దాన్ని ప్రయాణం సాగించడమే ప్రమాదానికి దారితీసింది. తాత్కాలిక సమస్య పరిష్కారం, తాత్కాలికంగా బహుశా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేంత వరకు కొంత తాత్కాలిక సమస్యని పరిష్కారం చేసి ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్గా కాలేదు. అంతలోనే మరొక సమస్య ఎదురైంది. టేక్ ఆఫ్ తీసుకున్న క్షణాల్లోనే అహ్మదాబాద్ BHMC మెడికల్ హాస్టల్ దగ్గర ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. సో సమస్య ముందుగానే గుర్తించారు, కానీ ఇక్కడ ఒకటే విషయం, కొంతమంది అక్కడ మెయింటెనెన్స్ అధికారులు డీప్ అనాలిసిస్ చేయకపోవడం మూలంగానే ఒకటి కనుక ఈ ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన, ఏసీ పనిచేయడం లేదు, లైట్లు రావడం లేదు, టీవీ స్క్రీన్స్ కనిపించడం లేదు, ఆ తర్వాత కాలింగ్ బటన్స్ కూడా పనిచేయడం లేదు అనుకుంటే అనేటువంటి ఆ మాట కనుక మనం ఈ వీడియోలో వింటున్నాం. కాబట్టి అక్కడే సమస్య కనుక పరిష్కార మార్గం చూపించి ఉంటే ఇప్పుడు ఇంతవరకు ఈ సమస్య వచ్చేది కాదు. లేదా ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ చేసినా, ఆల్టర్నేట్గా ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేసినా కూడా ఈ సమస్య ఇంతవరకు వచ్చేది కాదేమో. కానీ ఒకరిద్దరు డెఫినెట్గా ఈ టెక్నికల్ సమస్యని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసినటువంటి ఒక అప్రూవలే ఇంతటి దారుణానికి దారితీసింది. సో మేము చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు లాగ్ బుక్స్ అంటూ కూడా ఉంటాయి. సో ప్రతిదానికి ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా, 9 గంటల ప్రయాణానికి 13 గంటలుగా మనం ఫ్యూయల్